సుధాకర్ కొన్ని రోజులు ఇటు రాలేదు కదా, మా విషయం మర్చిపోయావు అనుకున్నా. అదెలా మర్చిపోతాను, మీరు నాకు ఈ పని అప్పగించారు కదా. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఫోటోలు తెచ్చావే. అందరూ చాలా మంచి కుర్రాళ్ళు చూడండి. అందరూ బానే ఉన్నారు కదండి. ఇదిగో చూడండి, ఇలా బాగున్నారు. చూడండి, మీరు నాకు చెప్పాలా చెప్పండి. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ మంచి కుర్రాళ్ళే. ఇప్పుడు చూసిన కుర్రాడు బెహర్లో ఉన్నాడు. పెళ్ళైన తర్వాత అమ్మాయిని కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నన్ను అడిగితే విజయన్న, ఈ సంబంధం ఖచ్చితంగా మనకి సెట్ అవుతుంది. అది కాదురా, మాకు నచ్చలేదని కాదు, ఎంతైనా అమ్మాయిని అడగకుండా ఎందుకని. ఏంటి అడిగేది? నువ్వు తిను బాబు. నేను ఇలాంటి బేకరీ ఐటమ్స్ పెద్దగా తిన్ను. మీలాంటి గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తే అమ్మాయి తల ఉంచి తీరుతుంది. అంతే. తను కూడా మంచి మార్కులతో బిఏడి పాస్ అయింది. అందుకే అమ్మాయి ఒక మంచి పని దొరికినాకే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అయ్యో విజయన్న, మీరు ఇలా అంటే ఎలా చెప్పండి? నేనేం చెప్పను, మీరే ఆలోచించి మంచి నిర్ణయం చెప్పండి. నన్ను అడిగితే మంచి కుటుంబం అంతే. బాగా చదువుకున్న కుర్రాడు కూడా. అతను చెప్పేది వినటానికి బాగానే ఉంది, అంతే కదా. నిర్ణయించుకొని చెప్పండి. ఇక్కడికి వచ్చి వచ్చి చెప్పులు అరిగిపోవడం తప్ప ఏం లాభం లేదు. ఎందుకైనా సరే అమ్మాయితో ఒకసారి మాట్లాడతాం, తర్వాత నీకు ఫోన్ చేస్తా. సరే సరే, అడిగి చెప్పండి, కానీ తొందరగా అడగండి. టైం వేస్ట్ చేయొద్దు. అబ్బాయి వచ్చే నెల సెలవులకు వస్తున్నాడు. కుదిరితే అప్పుడే పెళ్లి జరిపించేద్దాం. మీకే తెలుసు ఈ సుధాకరు పెళ్లి జరిపించడంలో దిట్ట అని, అవునా కదా? సరే నేను బయలుదేరుతున్నాను, నా ఫోన్ చేయండి. ఎందుకే ఉన్న మిచ్చిరంతా బ్రోకర్ గాడికి పెట్టావు, నీకు అవసరమా? ఇక్కడ ఏమన్నా తిందామంటే లేకుండా చేసావు. ఆకలేస్తుంది. ఎప్పుడు ఆకలే. బాగా ఆకలేస్తుంది. 2 పొలాలు తీసి పెట్టు. ఏంటే పంచదార రంగు మారిపోయింది. ఇలా చూడండి, అందులోనే పావు కేజీ పంచదారే ఉంది. అది కూడా తినేసారనుకోండి, రేపు కాఫీ కలపడానికి ఉండదు. ఇంతకు ముందులాగా పంచదార తీపికే లేదే. అది మీ నోటి ప్రాబ్లం అయి ఉంటుందిలేండి, అందువల్ల మీకు అలా అనిపిస్తుంది. అమ్మా, డాడీకి కొంచెం చెయ్యి మసాజ్ చేస్తావా? ఇదిగో వస్తున్నా. ఏంటి మిస్టర్ విజయన్, ఈ రోజు కూడా ప్రాబ్లంలో ఇరుక్కున్నారా? సుధాకర్ గాడి ఇక్కడికి వచ్చాడు. ఎవరు సుధాకరు? అదే బ్రోకర్ సుధాకర్. అందుకే ఇప్పుడు మసాజ్ కావాలా? నానా, నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పేశాను, ఈ ఒక్క విషయం మాత్రం నాతో చెప్పొద్దని. నీతో చెప్పకపోతే ఎవరితో చెప్పాలే? ఎన్ని రోజులైంది? అయితే నేను ఒక పని చేస్తాను. అమ్మలాగే ఏదో ఒక ఫ్రాడ్ని. నేను నాన్నని అనలేదు. ఏదో తలమాసంలోనే పెళ్లి చేసుకుని వంటింట్లోనే పడుంటాను, సరేనా? వద్దులేవే, నువ్వు ఇలాగ అందరికీ వంకలు పెట్టుకుంటూ పోతూ ఉండు. ఈయనకేమో బుర్ర పనిచేయడం లేదు, అందుకే నేను తలుచుకుంటూ ఆయన ఉంటున్నారు. అమ్మా, నేను పెళ్లే వద్దని చెప్పట్లేదు. నాకు మీరిద్దరూ కొంచెం టైం ఇవ్వండి. ఆ జ్యోతిషుడు గోవిందుడు చెప్పింది మీరు వినలేదా? 25 సంవత్సరాలకి పెళ్లి జరగకపోతే మళ్ళీ 35 సంవత్సరాల వరకు జరగదంట. నేను ఒక విషయం చెప్పనా? ఈ జ్యోతిష్కులు ఫాదర్ ని అడిగే మనం నిర్ణయం తీసుకోవాలా? ఎన్ని రోజులని వాడు చెప్పాడు వీడు చెప్పాడని చెప్తూ ఉంటారు. అది కాదమ్మా. మీకు అవమానంగా ఉందా? మీరు పెద్ద కమ్యూనిస్ట్ కదా. అవును. ఏదో ఒకటి చేసుకో. హలో కామ్రేడ్. అలాగే. మాకు ప్రియాతి ప్రియమైన ప్రజలారా, అందరూ ఆలకించండి. ఈ ఉత్సవంతో మన ఊరు మన్మధుడు గారి జయంతిని జరుపుకోవాలని అనుకుంటుంది. 28వ తారీఖున జరిగేటువంటి పోటీలకి మన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నీళ్లలో మునగడానికి ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. మన మన్మధుడు అన్నగారు ఆ నీటిలోనే మునిగి చనిపోయారు. అందువల్ల మీరందరూ వచ్చి ఒకసారి మునగండి. ఆ బాత్రూమ్ మ్యాటరే కదా, అది నేను చెప్పుకుంటానులే. రే మధు, కూర్చోరా. ఇది పెద్ద గొడవ ఎలాగుంది? అలాగంతా చెప్పొద్దండి. అది కాదు, త్వరగా వదిలేలా లేదు ఇది. ఈ పెద్ద గళ్ళు పెట్టి చూడండి, ఏదైనా మార్గం ఉంటుందేమో. మీకే తెలుసు, పోయినసారి నేను చాలా కష్టపడ్డాను. మళ్ళీ ఆ సంతోష్ గాడే నిలబడితే నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఎలాగైనా ఓడిపోతారులే. అది కరెక్ట్. ఏంటది? అది కాదు, మిమ్మల్ని ఓడించడానికి వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు. శాస్త్రి గారు, చేతబడి లాంటిది ఏదైనా చేస్తారా?
ఈ పక్షుల వ్యాధి వచ్చింది కదా అందు గురించి అటు వైపు వెళ్ళట్లేదు. అయ్యో. చాలా కష్టమైపోయింది కానీ మెంబర్ ఇంకో దారి ఉంది కానీ కాస్త ఖర్చు అవుద్ది. డబ్బులు ఎన్నైనా పర్వాలే, వచ్చే నెల మన వార్డులో రోడ్ల పని స్టార్ట్ అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, మనం ఖర్చు పెడతాం. అయితే ఓ పని చేయండి, 1000 ఒకటి కానుకగా పెట్టి వెళ్ళిపోండి. ఊరికే దీపం పెట్టినందుకు 1000 హ, మీకు సీటు మాత్రమే సమస్య, ఇక్కడ ధరలన్నీ పెరిగిపోయాయి తెలుసా? ఇదిగోండి 1000 పెట్టుకోండి, 16 రూపాయల తర్వాత ఇస్తాం. ఆ. అర్థమైందా? రారా పోదాం. పిసిని కొట్టినా కొడుకు. హ. నీ ఐడియా సూపర్ అన్నా. ఇతని దగ్గర నుంచి 1500 తీసుకోవాలరా పార్టీ పండు. మన దగ్గర నుంచి 1000 రూపాయలు దొబ్బడిగా. వీడి దగ్గర నుంచా 2000కి తగ్గకూడదు మనం. ఖచ్చితంగా వాడిని ఊరికే వదలకూడదు. రారా. నువ్వు గెలుస్తావరా? అరే మధు. ఆ, ఆ, ఆ. ఒరే రాధాకృష్ణ, చెప్పేది విను. నీ ఫేసుకు తగ్గ అమ్మాయి దొరకాలా వద్దా? రే, మన పక్క ఊర్లో ఒక అమ్మాయి ఉంది, తనకి పళ్ళు కొంచెం ఎత్తు. తనైతే నీకు సెట్ అవుతుంది. అవును, నేను వాళ్ళని అడిగి చెప్తాలే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈడొక్కడు ఎప్పుడు చూసినా. అమ్మా జానకి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నేనమ్మా సుధాకర్ని, బ్రోకర్ సుధాకర్ని. నీకు పెళ్లి కొడుకుని నేనే వెతుకుతున్నానమ్మా. ఓహో, అయితే నువ్వే వాడనమాట. ఆ, నీతో నేను అవును. చెప్పానా నాకు పెళ్లి చాలా అర్జెంట్ అని? ఇక మీదట అయ్యో, పెళ్లి అది గిల్లి అని కాదమ్మా. ఇంటి వైపు పెళ్లి నేను వచ్చింది కదా చూసేనే అని. అనుకోని మోకాలు వెరకొడతా. అర్థమైందా? సరే సరే మొహము వీడుని. అమ్మా, అది కాదు, నీకు పెళ్ళిడు వచ్చిందని నా గురించి తెలియదు అనుకుంటానులే. రాధా నీ కోసమే నేను వెతుకుతున్నా. ఏంట్రా? ఏం లేదు. పెళ్లి చేసుకొని మనం లేచిపోదామా, లేదా లేచిపోయి పెళ్ళి మనం చేసుకుందామా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఒరే రాము, రారా ఇటువైపు రా. రారా. అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి చచ్చావురా? ఇంట్లో చాలా పనుందిరా, మొదలుతుందా? రే, మనం 200 పోస్టర్లు సిద్ధం చేయాలి. పర్లేదురా. నేను ఒక్కడనే ఎలా చేయను? నువ్వు కొట్టు. ఆ? నేనా? 200 పోస్టర్లు నువ్వే కొట్టాలి. ఆ? ఎలారా? అక్కడెవరున్నారు? మా అబ్బాయికి పెళ్లి పిలవడానికి వచ్చా. ఓ మీ ఓడికి పెళ్ళా? ఇప్పుడు మీ ఓడేం చేస్తున్నాడు? వాడు సౌండ్ ఇంజనీరింగ్ చదివాడు కదా, అక్కడే స్టూడియో పెట్టుకున్నాడు. కాఫీ తాగండి రామన్న. సరే, అది అలా ఉన్నాయండి. అమ్మాయిది ఏ ఊరు? వాళ్ళు కొల్లంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ఫేస్బుక్ లోనే పరిచయం అయ్యారు. ఎలాగో పెళ్లి సెటిల్ అయింది కదా, మంచి విషయమేగా. ఆ, అంతే కదా. అవునవును. ఏనో ఏం చేస్తున్నావే? రే విజయ్, ఒకరోజు ముందే నువ్వు అక్కడ ఉండాలి ఏంటి? ఖచ్చితంగా. అవునవును. సర్లే కానీ ఇంకా చాలా మంది ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి, అందు గురించే వెళ్తున్నాను. ఏమనుకోవద్దు, ఇంకో రోజు వచ్చి భోజనం చేస్తానులే. సరే ఉంటానే. అలాగే. ఎక్కడికి వెళ్ళేది? ఎందుకు వెళ్ళకూడదు? వాడు ఎప్పుడు నాకు ఓటేయడు, అలాగే 10 ఓట్లు ఈయన కూడా చేశాడు. నువ్వు కాఫీ ఫ్రిడ్జ్ లో పెట్టు, వేరే ఎవరికైనా ఇద్దాం. ఇచ్చిండు మీరు.
ఇంట్లో హింస పెడుతున్నారే. ఎప్పుడు చూసినా అమ్మ పెళ్లి గురించే మాట్లాడుతోంది. జో మా ఇంట్లో అలాంటిదేం జరగలేదు. కాలేజీకి వెళ్తూ టైం వేస్ట్ చేసుకున్నాం. ఇంట్లో కూర్చొని సీరియల్ చూడాల్సింది. అవును. మనం త్వరగా వెళ్ళాలి. సరేనే, ఒక 5 minutes. అక్క, ఒక ప్యాడ్. ఇది చాలా అది చాలు. సరే గాని నీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏమయ్యాయి? అదంతా అవుటే. హ్మ్. ఇదిగోండి. మందు చూసి ఓవర్గా ఎగ్జైట్ అయిపోకూడదు. అరే రే 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 ఛా, గ్లాస్ తీసుకురావడం మర్చిపోయాను. ఆహా, అమృతపాణి. నమస్కారం అన్న. గ్లాస్. ఆ? ఏయ్ నువ్వా? ఆ, ఈడేంటి ఇక్కడ? ఆ, సర్లే నేను మొదలు పెడతాను. రే రాము, నీకేంటి నీళ్ళా లేదా సోడానా? అది కాదురా. అయితే రానా? చాలా ఘాటుగా ఉంటుంది రోయ్. ఆ? నీ మంచి కోరే చెప్తున్నాను రా. సూరన్న, మనం ఈరోజు సంగోటపడిలో ఫ్లెక్స్ పెట్టాం కదా. ఒక అమ్మాయి అక్కడికి వచ్చి బస్ ఎక్కిందిగా. ఆ చూశాను, విజయన్న వాళ్ళ కూతురు. తను నీకు తెలుసా? హ, కాలేజీలో తను నాకు జూనియర్ రా. ఆహా. ఆ, సూర్యనా? ఆ? నువ్వు కాలేజీకి కూడా వెళ్ళావా? ఆ, లేదురా, కోర్టుకు వెళ్ళాను. కొట్టానంటే. అన్నా, తన పేరేంటి? తన పేరు జాతో మొదలవుతుందిరా. జాలంటే జిన్సీ. పిచ్చా నీకు? విజయన్న కూతురు పేరు జిన్సీనా? అది కాదు, తన పేరు మర్చిపోయాను రా. జానకి. జానకిరా, జానకి. మంచి పేరన్నా. ఆ? తెలుసులే, ఇచ్చింది తాగు. అది ఇదని ఓవర్ యాక్టింగ్ చేసావో చంపేస్తా. ఏరా, నీళ్ళు కలపలేదా? ఓ, ఓ, ఓ. అమ్మా జానకి, ఆ, కొంచెం ఇక్కడికి వచ్చి డాడీ చెయ్యి నొక్కమ్మా. వస్తున్నాను నాన్న.